రైట్. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చాలా ఉత్కంఠభరితం మీద సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారని ఒకసారి, మళ్ళీ తర్వాత ఆ టూర్ రద్దు చేశారని ఒకసారి, మళ్ళీ ఒకసారి కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరని ఒకసారి, మొత్తానికైతే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఇక విజయశాంతికి, అద్దంకి దయాకర్కి, అలాగే శంకర్ నాయకులకైతే అవకాశం కల్పించారు. ఇక మిత్రపక్షం సిపిఐకి ఒక సీట్ అయితే కేటాయించారు. ఇక బీఆర్ఎస్ బీసీ వర్గానికి చెందినటువంటి దాసో శ్రవణ్కి ఇదివరకు గవర్నర్ తిరస్కరించినటువంటి అభ్యర్థి మనం చూసాం, ఆయన పేరు ప్రకటించింది. ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్లో కూడా ఆశావహులు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మొన్న మనం కథనాలు చూసాం. కానీ ఈ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్లో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? రెహమాన్ గారు. రవి గారు, డెఫినెట్గా అద్దంకి దయాకర్ మనం తెలంగాణలో చూస్తే ఆయన టికెట్ త్యాగం చేసి ఆయన గత ఎన్నికల్లో కూడా తను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో 2018 ఎన్నికల్లో ఆయన ఓటమి చెవి చూసిన తర్వాత ఈ ఎన్నికల్లో డెఫినెట్గా తుంగతుర్తి నుంచి గెలిచి అద్దంకి దయాకర్ గారు అసెంబ్లీకి పోతారు అనుకున్నటువంటి సందర్భంలో అన్వయంగా శామ్యుల్ గారు తెరపైకి రావడం, ఆయనకు టికెట్ ఇవ్వడం, ఆయన మునుగోడు ఉప ఎన్నికలు చేసిన సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులపై చేసిన వ్యాఖ్యలు అదంతా దుమారం రేగడం, మొత్తానికైతే ఆయన టికెట్ కోతబడింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఓపిక పట్టండి, ఖచ్చితంగా మిమ్మల్ని చట్టసభల్లోకి పంపిస్తా, ఎమ్మెల్సీ ఇస్తామనేటువంటి హామీ మేరకు ఆయన ఎక్కడా మాట్లాడినట్టు కానీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు కానీ, ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎట్లాంటి క్యాంపెయిన్ కానీ ఆయన చేయలేదు. చాలా కామ్గా ఉండి, పార్టీకి లాయల్గా ఉండి, పార్టీ స్పోక్స్ పర్సన్ గానే ఆయన కొనసాగారు. విజయశాంతి విషయానికి వస్తే ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎక్కడ పుట్టింది, ఏం చేసింది అనేటువంటి చర్చ పక్కన పెడితే క్రియాశీలకంగా ఆమె తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన సందర్భంగా ఇద్దరే ఎంపీలు, కేసీఆర్ గారు, ఇంకొకరు విజయశాంతి గారు తెలంగాణ అంశం ఓటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణ బిల్లు సందర్భంగా కూడా ఆమె సమర్థించారు. బిల్లు లేట్ అయినప్పుడు కూడా ఆమె పార్లమెంట్ లో ప్రొటెస్ట్ చేశారు. అంటే వెల్లోకి వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు ఇద్దరే సభ్యులు. ఆమె తల్లి తెలంగాణ పార్టీని అప్పటి టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ ఆమె అక్కడ నచ్చగా 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఆమె స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. అయితే ఆమె మెదక్ ఎంపీ సీటు పార్టీ ఆమెను పోటీకి తీసుకొచ్చినప్పటికీ లేదు, నేను ఏదైనా నామినేటెడ్ తీసుకుంటా అని ఆమె క్యాంపెయినర్ గా కొనసాగి అప్పటి అంచనాలు వేసుకొని ఎంపీ ఎన్నికల్లో కాస్త అనుకూలమైన పరిస్థితులు లేవని ఆమె పోటీకి ఒప్పుకోలేదు. డెఫినెట్ గా ఆమెకు ఈ రూపంలో అవకాశం దక్కింది. ఇంకొకరు ఎస్టీకి ఇవ్వాలి కాబట్టి శంకర్ నాయక్ గారికి ఇచ్చాడు. పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఒక సీట్ కేటాయించారు. వాళ్ళకు ముందే చెప్పారు, ఒకటి 2 ఎమ్మెల్సీ, ఒకటి నామినేటెడ్ పోస్ట్. అంటే ఇప్పటికే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు సాంబశివరావు గారు ఎమ్మెల్యే గెలుచున్నారు ఆల్రెడీ. కాబట్టి డెఫినెట్ గా సిపిఐకి వాళ్ళకున్నది ఒకే ఒక మిత్రపక్షము. రెండోది తెలంగాణ జనసమితి కోదండరామ్ గారికి ఆల్రెడీ ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు సిపిఐకి కూడా సంతృప్తి పరిచినట్టుగానే మనం చూడొచ్చు. ఉన్నవి 4 అయినా కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు వాళ్ళకి కేటాయించినట్టుగానే మనం చూడొచ్చు. డెఫినెట్ గా మంచి సమీకరణాలే జరిగినట్టుగా భావించాల్సి ఉంటది రవి గారు. రైట్. ఇవి అంటే ఎన్నికలు లేకుండా ఇక ఇనామస్గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేకపోతే అభ్యర్థులు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఏమన్నా దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? రెహమాన్ గారు. ఇప్పుడు ఇది సీక్రెట్ బ్యాలెటే కాబట్టి ఇప్పుడు అధికార పార్టీతో అంటే జనరల్ గా ఇట్లాంటి పాచికలన్నీ అధికార పార్టీలే వేస్తాయి. అంటే ఇంకా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేస్తారు, లేకపోతే మనకు అనుకూలంగా ఓట్లు వస్తాయి అనుకున్నటువంటి సందర్భాలలో మాత్రమే అధికార పార్టీ ఇంకో అభ్యర్థిని నిలబెట్టి ఆ సీటు కూడా కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మనకి ఇంకా ఇప్పుడు పూర్తిగా అర్థం కావట్లేదు. కాబట్టి కొత్త వాళ్ళు వస్తారు, లేకపోతే ఇంకేమైనా ఈ 10 మంది ఎటు ఓటేస్తారు అనేటువంటి కూడా సందిగ్ధంలో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లాంటి సాహసం చేయకపోవచ్చు. డెఫినెట్ గా ఉన్న ఒక సీటు అంటే దాసోజు శ్రవణ్కి సంబంధించి ఆయనకు నామినేటెడ్ కోటాలో ఇవ్వాలనుకున్నప్పుడు గతంలో అప్పటి గవర్నర్ తమిళసై ఆయన రిజెక్ట్ చేశారు. ఆయన కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా గడప దొక్కారు. అంటే ఈ ప్రక్రియను అంటే ఎన్నికల
నామినేటెడ్ ప్రక్రియను ఆపే హక్కు చట్టసభలకు లేదని చెప్పి సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాబట్టి అంటే కన్సిడరేషన్ లో దీన్ని చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికీ అది తీర్పులో స్పష్టంగా ఎక్కడ చెప్పలేదు వీళ్ళకి ఇవ్వాలని. కాకపోతే ఒక్కసారి మాత్రమే తిరస్కరించవచ్చు, రెండోసారి గవర్నర్ కు తిరస్కరించే అధికారం లేదనేటువంటి విషయంలో మాత్రం హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. అయినా చట్టసభల్లోకి తిరిగి వెళ్ళడానికి శ్రవణ్కి అవకాశం దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకో రెండో అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు. ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా సజావుగానే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్.